ఊరిని వరదలు ముంచెత్తాయి. చాలా మంది ప్రాణాలు కాపాడు కోసం ఊరొదిలి వెళ్లిపోయారు. కొద్దిమంది ఇంటిపైకెక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక దైవభక్తుడు కూడా దైవ ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక పడవ వస్తే అందులో చాలా మంది వెళ్లిపోయారు. భక్తుడు మాత్రం దేవుడు రక్షిస్తాడులే అని పడవెక్కలేదు. మరుసటి రోజు ఇంకొక పడవ వచ్చింది. ఈ భక్తుడిని పడవెక్కమని బతిమాలాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడని పడవెక్కలేదు. మూడో రోజు ఇంకో పడవ వచ్చింది. అయినా భక్తుడు దేవుడు రక్షిస్తాడని ఎక్కలేదు. ఆ తర్వాత ఎవ్వరూ రాలేదు. ఆకలి దప్పులతో జబ్బున పడి కొన్నాళ్లకు ఆ భక్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుణ్ణి కలిసి కోపంతో, నేను నిన్నే నమ్ముకున్నాను, నిరంతరం పూజించాను, కష్టకాలంలో నువ్వు నన్ను ఆదుకోలేదు అని నిష్ఠూరంగా నిందించాడు. అప్పుడు దేవుడు, పిచ్చివాడ, 3 పడవలను పంపించాను, నా సహాయం వద్దనుకుని చనిపోయావు, నీకు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవే అందుకోలేదు, మూఢుడా. దైవభక్తి ఉండాల్సిందే, కానీ సమయ సందర్భాలను బట్టి అవకాశాలను వాడుకోకపోతే మూఢులుగా మిగిలిపోవలసి వస్తుంది.